కాలు జారితే వెనక్కి తీసుకోగలం, కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం. తల పండిన రాజకీయ నేతలకు ఈ విషయం తెలియని విషయం కాదు. నేతల నోటి దురుసే కొన్నిసార్లు ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారుతోంది. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ప్రస్తుతం కేటీఆర్, గతంలో కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కారు పార్టీ అభ్యర్థికి నష్టంగా మారాయనే విశ్లేషణలు ఉన్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీయడంతో అప్పుడు ఇప్పుడు బీజేపీ బలపడిందనే వాదనలు లేకపోలేదు. ఇంతకీ ఇప్పుడు కేటీఆర్, అప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలేంటి? అవి కారు పార్టీ అభ్యర్థికి నష్టం కలిగించాయా? బీజేపీకి అనుకూలంగా మారాయా? బీఆర్ఎస్ అధినేతల నోటి దురుసు పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి చేటు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో కేసీఆర్ చేసిన కామెంట్స్ కరీంనగర్లో కారు పార్టీకి చేటు తెచ్చిపెడితే, ప్రస్తుత ఎన్నికల్లో కేటీఆర్ చేసిన విమర్శలు బీఆర్ఎస్ అభ్యర్థికి ఇబ్బందిగా మారాయి. 2 పర్యాయాలు బీజేపీ బలపడటానికి కారణమయ్యాయనే విశ్లేషణలో ఉన్నాయి. అప్పట్లో హిందూగాళ్ల, బొంగుగాళ్ల అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కారు పార్టీకి చేటు చేస్తే, ఇప్పుడు అయోధ్య రాముని అక్షింతలు, రాముడేవైనా ఎంపీనా ఎమ్మెల్యేనా అన్న కేటీఆర్ కామెంట్స్ నష్టం చేశాయని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కేసీఆర్ చేసిన హిందూగాళ్లు, బొందుగాళ్లు అన్న వ్యాఖ్యలతో కమలం పార్టీ పుంజుకుంది. కాషాయ పార్టీ దీనిపై అక్కడికక్కడ ఫ్లెక్సీలు వేసి ప్రచారం చేసింది. దీంతో అప్పట్లో కారు పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ ఓడిపోయారని చెబుతారు. వాస్తవానికి కేసీఆర్ ఇలాంటి కామెంట్స్ చేయకుండా ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ కు సానుకూల ఫలితం వచ్చి ఉండేదనే టాక్ వినిపించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 88 సీట్లతో మితిమీరిన నమ్మకం, అహంభావమే 2019 పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్లో బీఆర్ఎస్ ను ఓడించిందన్న చర్చ జరిగింది. అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సరిగా పనిచేయకపోవటమే వినోద్ కుమార్ ఓటమికి మరో కారణమనే వారు లేకపోలేదు. 2019లో తండ్రి కేసీఆర్ చేసిన కామెంట్సే బీఆర్ఎస్ కు నష్టం చేశాయనుకుంటే, ఈ ఎన్నికల్లో కుమారుడు కేటీఆర్ కూడా అదే తప్పిదం చేశారంటున్నారు ఆ పార్టీ నేతలు. ప్రచారం చివరి రోజుల్లో రాముడేవైనా బీజేపీ ఎంపీనా ఎమ్మెల్యేనా అంటూ చేసిన కామెంట్స్ కారు పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ కు ఇరకాటంగా మారాయి. దీనికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హిందువులంతా రాముని వారసులనే వాదాన్ని వినిపించారు. బీఆర్ఎస్ నేతలంతా బాబర్ వారసులంటూ విమర్శించడం కారు పార్టీ నేతలను ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. ఆ తర్వాత కూడా కేటీఆర్ తన ధోరణిని మార్చుకోలేదు. ఇంటింటికి బీజేపీ పంచిన రాముల వారి అక్షింతలపైన అనుచిత వ్యాఖ్యలు చేయటం వివాదాస్పదమయ్యాయి. అవి అయోధ్య రామాలయం నుంచి తెచ్చినవి కావన్న వాదాన్ని వినిపించారు. ఇక్కడ రేషన్ బియ్యానికి పసుపు కుంకుమ కలిపి ప్రజలకు పంచినవే అన్న కామెంట్స్ హిందువుల మనోభావాలను దెబ్బతీశాయనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ చేసిన కామెంట్స్ ను, గతంలో మైనార్టీలను సంతృప్తి పరిచేందుకు సానుకూలంగా మాట్లాడిన వ్యాఖ్యలను కలిపి 2 వీడియోలను బాగానే వైరల్ చేసింది బీజేపీ. ఇప్పుడు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఇది మైనస్ గా మారిందనే విశ్లేషణలు ఉన్నాయి. తండ్రి కొడుకులిద్దరూ బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను అప్పుడు ఇప్పుడు ఇబ్బందులు పెట్టారని స్థానిక నేతలు అంటున్నారు. మరి గతంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ కు కారు పార్టీ ఫలితం అనుభవించింది. ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు కరీంనగర్ పార్లమెంటు స్థానంలో ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి మరి.